హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేసేయండి. ఇంక ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీకృష్ణుడి అవతారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. మేము మేళాకి వెళ్తే అక్కడ శ్రీకృష్ణుడి అవతారాలన్నీ ఇలా ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు. ఇంక వీటిని అయితే ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పిక్చర్లో ఉన్నది విష్ణుమూర్తి నందమహారాజు యశోదాదేవికి మీకు సంతానం కలిగిద్ది అని చెప్పేసి వరం ఇస్తున్న పిక్ ఫస్ట్ పిక్చర్లో ఉన్నది. అది ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా. అది సెకండ్ పిక్చర్ ఏమన్నా శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత ఆయన చెరసాల నుంచి బయటికి తీసుకొని వస్తాడు కదా. అప్పుడు ఫుల్ వర్షం పడుతూ ఉంటే విష్ణుమూర్తి తన శేషవాహనాన్ని పంపించి శ్రీకృష్ణుడికి ఏమి కాకుండా ఆయన తన పడగలతో అలా వర్షాన్ని ఆపి రక్షిస్తాడు కదా. అది సెకండ్ పిక్చర్. అయితే థర్డ్ పిక్చర్ ఏమన్నా శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక రాక్షసి వచ్చింది శ్రీకృష్ణుడికి తన పాలు ఇచ్చి చంపుదాము అని చెప్పేసి. కానీ శ్రీకృష్ణుడే తన పాలు మొత్తాన్ని తాగేసి ఆ రాక్షసినే చంపేస్తాడు. ఇంక ఈ పిక్చర్లో శ్రీకృష్ణుడిని యశోదాదేవి ఒక రోలుకి కట్టేసిద్ది కదా, వెన్న తింటున్నాడు అని చెప్పేసి. అలా రోలుకి కట్టేసినప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఆ రోల్ని అలా నడుపుకుంటూ వచ్చేసి రెండు చెట్ల మధ్య ఇరికిచ్చేసుకుంటాడు కదా. అప్పుడు ఆ రెండు చెట్లలో నుంచి ఇద్దరు దేవతామూర్తులు అయితే బయటకు వస్తారు. వీళ్ళిద్దరికి ఒక ముని శాపం ఇస్తాడు, మీకు శ్రీకృష్ణుడు వచ్చి విడిపించేదాకా మీకు ఈ చెట్లలోనే ఉంటారు అని చెప్పేసి. ఈరోజు శ్రీకృష్ణుడు వాళ్ళకి విముక్తి అయితే కలిగిస్తారు. వాళ్ళిద్దరూ ఈ పిక్చర్లో కనిపిస్తున్న వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఈ పిక్చర్లో ఏంటంటే శ్రీకృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పనులు చేసేవాళ్ళు, అలా ఫ్రెండ్స్తో ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు అన్నది జస్ట్ ఆ పిక్చర్లో ఊరికనే అలా వాళ్ళ ఫ్రెండ్స్తో గడిపిన సమయాన్ని అలా చూపించారు. ఇంకా ఈ పిక్చర్లో ఏమన్నా ఒక ఆవు కనిపిస్తుంది కదా, ఆ ఆవు పేరు లక్ష్మి. తనకు ఒక దూడ కనిపిస్తుంది కదా, ఆ దూడ పేరు తార. అయితే ఒకరోజు ఆవు మేస్తూ ఉంటే అక్కడికి ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు. అప్పుడు ఆ ఆవు ఆ రాక్షసుడిని చూసి ఒక గుహలోకి వెళ్ళి ఆ గుహలో దాగి ఉండిద్ది. అప్పుడు అదే గుహలోకి ఒక పులి అయితే వచ్చి ఇంకా ఆవుని తిందామని చెప్పేసి చూస్తూ ఉంటే అప్పుడు ఆ ఆవు, నాకు ఇప్పుడే ఒక పాప జన్మించింది, దాని పేరు తార, నేను వెళ్ళి దానికి పాలు ఇచ్చేసి వస్తా అనిద్ది. అప్పుడు ఆ పులి అనిద్ది, నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అనిద్ది పులి. లేదు నేను నీకు మాట ఇస్తున్నాను, నేను వెళ్ళి నా బిడ్డకి మొదటి పాలు ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చేస్తాను అనిద్ది. సరే అయితే నీ మాట నమ్మి నేను పంపిస్తున్నాను, నువ్వు కనుక తిరిగి రాకపోతే నేనే వచ్చి నిన్ను నీ బిడ్డని ఇద్దరినీ తినేస్తాను అనిద్ది. దానికి ఒప్పుకున్న ఆవు వచ్చి తన బిడ్డకు పాలు ఇచ్చి ఇక నువ్వు జాగ్రత్త అని చెప్పేసి మళ్ళీ తిరిగి పులి దగ్గరికి వెళ్ళిద్ది, పులికి బలి అవ్వడానికి. ఆ విషయాన్ని గమనించిన ఆ ఆవును పెంచుకునే పెద్దాయన కూడా ఆ ఆవుతో పాటు ఆ గుహలోకి వస్తాడు. వచ్చి నన్ను తిను, ఆ ఆవును వదిలేయి అని చెప్పేసి అంటాడు. ఆవు శ్రీకృష్ణుని గురించి తలుచుకుంటూ ఉండిద్ది, నన్ను కాపాడమని చెప్పేసి. అప్పుడు ఆ గుహలోకి శ్రీకృష్ణుడు కూడా వస్తాడు. వచ్చి ఏంటి నువ్వు చేస్తున్న పని అని చెప్పేసి అంటే, మరి నేను తినాలి కదా అని చెప్పేసి అనిద్ది పులి. సరే అయితే నన్ను తిను అంటాడు. లేదు నేను మిమ్మల్ని తినలేను అని చెప్పేసి అంటే అప్పుడు పెద్ద ఆయన్ని తింటాను, ఆవును వదిలేస్తాను అనిద్ది. ఆయన పెద్ద ఆయన కదా, ఆయన ఎలా తింటావు? సరే పెద్ద ఆయన్ని వదిలేస్తాను, ఆవును తింటాను అనిద్ది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పులి తల మీద చేపెడితే అప్పుడు తనకి తన పూర్వజన్మ గుర్తొచ్చి ఇద్దరిని వదిలేసిద్ది. అది ఆ స్టోరీ. అయితే ఇంక ఈ పిక్చర్లో ఆ పాము మీద శ్రీకృష్ణుడు తాండవం చేస్తున్నాడు కదా, అదైతే కాళియా అంటారు దాన్ని. ఒకరోజు బృందావనంలో ఒక నది ఉండేది. ఆ నదిలో పిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు ఆ కాళియా వచ్చేసి ఆ నదంతా విషాన్ని నింపుతూ ఉండేది. ఇంకా ఆ నదిలో నీరు తాగుతున్న వాళ్ళందరూ చనిపోతూ ఉండేవాళ్ళు. ఆవులు, మేకలు, దూడలు అందరూ చనిపోతూ ఉంటే ఇంకా శ్రీకృష్ణుడు ఆ నీళ్ళల్లోకి వెళ్ళి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చూపిస్తే ఆ విషసర్పాన్ని చూస్తాడు. చూసి ఆ విషసర్పం మీదకి వెక్కి, దాని పేరు కాళియా మీద వెక్కి కృష్ణ తాండవంలాగా చేసి ఆ కాళియాలో ఉన్న విషాన్ని మొత్తం లాగేస్తాడు. అది ఆ పిక్చర్లో ఉన్నది. ఇంక ఈ పిక్చర్లో ఏమన్నా నరసింహస్వామి అవతారం తెలిసిందే కదా, లేటెస్ట్గా ఒక సినిమా కూడా వచ్చింది, అందరం చూసే ఉంటాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదనుకుంటున్నాను. ఇంక ఈ పిక్చర్లో ఉన్నది ఏమన్నా గోపికల దగ్గర బట్టలు అపహరిస్తాడు కదా శ్రీకృష్ణుడు, అది ఈ పిక్చర్లో ఉన్నది.
చెట్టు మీద కూర్చొని గోపికలందరూ స్నానానికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి బట్టలన్నీ తీసి దాచిపెడతాడు కదా, అది ఈ పిక్చర్లో ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా కథలే ఉన్నాయి శ్రీకృష్ణుడి బాల్యంలో ఆయన చేసిన లీలలు కానీ, ఆయన చేసిన కొండ పనులు కానీ చెప్పాలంటే చాలా కథలే ఉన్నాయి. బట్ అంత టైం లేదు. ఈ పిక్చర్లో ఏంటంటే రాధాకృష్ణుల్ని అలా కూర్చోబెట్టి జస్ట్ నార్మల్గా పిక్చర్స్ తీసినట్టు తీశారు. ఇంకా ఇంతవరకైతే శ్రీకృష్ణుడు పెద్ద అయ్యేదాకా చూపించారు ఈ పిక్చర్స్లో. ఇంకా పక్కన ఏమన్నా పెద్దది పెట్టున్నారు మండపం లాగా, దానిలో అయితే శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణీదేవి అందరివి అయితే ఇలా ఒక పెద్ద మండపంలో అయితే పెట్టేస్తున్నారు అందరివి. ఇంక మేము అవన్నీ చూసేసిన తర్వాత వచ్చి ఇక్కడ ఇంకా శ్రీకృష్ణుల వారికి అన్నిటికీ దండం పెట్టేసుకొని ఇంకా ఆయన చందనంతో బొట్టు పెడుతున్నారు, అది కూడా పెట్టించుకొని ఇంకా ఎగ్జిబిషన్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, బెంగాల్లో మేళా ఎలా ఉంటుంది అని చెప్పేసి, అవన్నీ చూడడానికి అయితే వెళ్ళాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది కానీ అక్కడ ఉన్న వాటిలన్నిటి గురించి ఒక్కొక్క స్టోరీ ఉంది నా దగ్గర, చాలా వరకు అన్నీ తెలుసు బట్ అంత టైం లేదు. ఈసారి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను, ఇంకా పెద్ద వీడియో అవుతుంది కదా అందుకని చెప్పేసి. ఓకే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్.